బిగ్ బాస్ హౌస్ నుంచి రౌడీ రోహిణి ఎలిమినేట్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే మీడియాతో రోహిణి మాట్లాడుతూ ఇన్ని రోజులు నామినేషన్స్ లో లేకపోవడం వల్లే సడన్ గా 14వ వీక్ నామినేషన్స్ లకు వచ్చేసరికి నాకు రావాల్సిన ఓట్ బ్యాంక్ రాలేదని, ఇప్పటికే బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ కంటెస్టెంట్ కి ఆల్రెడీ స్టిక్ అని ఉంటారు. ఆ కంటెస్టెంట్ ని పక్కన పెట్టి రోహిణికి ఓటింగ్ వేయడం అంటే కష్టమే. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి రౌడీ రోహిణి వెళ్ళినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి రాలేదు రోహిణి. ఏదో పృథ్వీ, విష్ణుప్రియ నువ్వు ఆడలేవు, జీరో, నీకు చేత కాదనే మాటకి ఆవేశంతో ఊగిపోయి గేమ్ ఆడేశాడు తప్ప తరువాత ముందు ఎప్పుడు ఆడారనే గేమ్ అన్నట్లు ఉంది రోహిణి పరిస్థితి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పటి నుంచి గేమ్ ఆడి ఉంటే రోహిణి ఇప్పుడు టాప్ 5 లో ఉండేవారేమో. ఎలాగో గేమ్ ఆడుతున్నారు కాబట్టి ప్రతి వీక్ రోహిణి నామినేషన్లకు వచ్చేవారు. ఎలాగో నామినేషన్లకు వస్తున్నారు కాబట్టి ఆడియన్స్ కూడా రోహిణికి ఓటింగ్ వేస్తూ ఒక స్టిక్ అని ఉండేవారు. ఫస్ట్ నుంచి ఇలానే గేమ్ ఆడితే రోహిణి కూడా టాప్ 5 లో ఉండేవారు. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా దాదాపు 3 కమిడియన్స్ లోపలికి వెళ్లారు. 1 రౌడీ రోహిణి, 2 టేస్టీ తేజ, 3 ముక్కు అవినాష్. ముక్కు అవినాష్ ఎలాగోలా బాగానే గేమ్ ఆడుతూ ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఒక ట్రోఫీని గెలుచుకుంటూ ఆటోమేటిక్ గా ఫైనల్ కి వెళ్లిపోయాడు. కానీ ఓటింగ్ సిస్టమ్ ఉంటే ముక్కు అవినాష్ కూడా బయటికి వచ్చే అవకాశం 100% ఉంది. టేస్టీ తేజ ఎలాగో బయటికి వచ్చేసాడు. హౌస్ లో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడుకుంది ఏంటి అంటే అసలు బిగ్ బాస్ హౌస్ లో కమిడియన్స్ గెలడం అనేది కష్టం, ఎందుకంటే వాళ్ళకి స్కోప్ ఉండదంటూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా సార్లు మాట్లాడుకున్నారు. ఫస్ట్ నుంచి కూడా నిఖిల్ కి సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు ఆడియన్స్. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన గౌతమ్ కొంచెం రేజ్ అయ్యాడో అప్పటి నుంచి ఇంకొంచెం సపోర్ట్ గౌతమ్ కి వచ్చింది. దీంతో ఇప్పుడు హౌస్ లో పోటాపోటీగా గౌతమ్ కి నిఖిల్ కి జరుగుతుంది. గ్రాండ్ ఫినాలే చాలా రసవత్రంగా ఉండబోతోంది. అసలు ట్రోఫీ బిగ్ బాస్ సపోర్ట్ చేసిన వారికి ఇస్తారా, ఆడియన్స్ సపోర్ట్ చేసిన వారికి ఇస్తారా అనేది వేచి చూడాలి.